మహిళలను అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ మండిపడ్డారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వం డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి మహిళకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు మహిళా దినోత్సవం జరుపుకునే రైతు కూడా లేదు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మహిళకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలో దొక్కి మహిళకు సంబంధించి ఎన్నో అబద్ధపు హామీలు చెప్పి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వం మహిళల నడ్డి విరుస్తోంది, మహిళను ఆలోచింపజేస్తుంది, మహిళ బలహీన పడుతోంది. రాబోయే రోజుల్లో కూడా మహిళను అంతరించిపోయే విధంగా మహిళల అభివృద్ధి అనేదే లేకుండా ఈ 6 హామీలు కూడా తుంగలో తొక్కిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఈనాటికి 2 సంవత్సరాల కాలం పూర్తి అయినా కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, అదే విధంగా మహిళలు కనీస భద్రత లేదు. మహిళలను కనీసం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు మహిళలు. ఎక్కడ చూసినా వైన్ షాపులు, గంజాయి బ్యాచ్లు, రాత్రి పగలు విచ్చల విడిగా, దానికి ఒక టైమింగ్ లేదు. ఏ షాప్ చూసినా దాని పక్కనే రూమ్స్ కూడా ఓపెన్ చేసి ప్రతి మగాడు కూడా తాగి ఊగండి, సంసారాలు గుల్ల చేసుకోండి అని చెప్పి మా భాండాగారం పెంచుకుంటే చాలనే విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పాలనలో మహిళా దినోత్సవం జరుపుకోమని చెప్పే కనీసం శుభాకాంక్షలు చెప్పే అర్హత కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదని తెలియజేస్తున్నాను. ఆనాడు జగనన్న ఉన్నప్పుడు ప్రతి మహిళ కూడా నామినేషన్ పదవులు అయితేమి, నామినేటెడ్ పదవులు అయితేనేమి, మహిళకు సంబంధించిన పెన్షన్స్ అయితేనేమి, మహిళకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ముందుండి నడిపించి మహిళను ముందు పెట్టి తను వెన్ను తట్టి ప్రోత్సహించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ కూడా జగనన్న పరిపాలన రావాలి అంటే 2029లో ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ జగనన్న నాయకత్వం వస్తేనే ప్రతి మహిళ కూడా బలంగా ఉంటుంది, బలీయంగా ఉంటుంది, కుటుంబం చల్లగుంటుంది. మహిళ చల్లగుంటేనే కుటుంబం చల్లగుంటుంది. ఎత్ర నార్యంత పూజ్యతే తత్ర రమంతే దేవత అన్నట్లు మహిళలు ఎక్కడైతే సుభిక్షంగా చల్లగుంటారో అక్కడ దేవతలు నడయాడతారు అని చెప్తారు. ఆ విధంగా ఈనాడు మహిళ దశల ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ చల్లగుండాలంటే జగనన్న ప్రభుత్వం మాత్రమే శరణ్యం అని చెప్పి ఈ రోజు ప్రతి మహిళ కోరుకుంటుంది. జై జగనన్న. ఉన్నటువంటి మహిళామణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే మన పెద్దలు చెప్తా ఉన్నారు, వినాస్త్రీయం జననం నాస్తి, వినాస్త్రీయం గమనం నాస్తి, వినాస్త్రీయం సృష్టి నాస్తి అని. స్త్రీ లేనిదే జననం లేదు, గమనం లేదు, సృష్టి లేదు అని. స్త్రీ అంటేనే ఒక శక్తి, అమ్మవారుగా కూడా భావిస్తారు. అటువంటిది ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి, మహిళల స్థితిగతులు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుంటాది అని నమ్మాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పూలే కలలు కన్నటువంటి ఏదైతే మహిళలకు సమాన అవకాశాలు రావాలి, మహిళలకు విద్య అందించాలి, మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అని మహాత్మా జ్యోతిబా పూలే గారు కలలు కన్నారో ఆ కలలను, ఆశయాలను నెరవేర్చి కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలలో కూడా మహిళలకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు విద్యాపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కూడా మహిళలకు సమానంగా కూడా అవకాశాలు కల్పించి జగనన్న ఒక చరిత్ర సృష్టించాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గుండెల్లో కూడా చిరస్థాయిగా కూడా స్థానం సంపాదించుకున్నారు. ఎందుకంటే సచివాలయాలు తీసుకొచ్చారు, రాజకీయంగా మహిళలకు పదవులు అందించారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల మహిళలకు సంక్షేమ పథకాలు అందించారు, విద్యను అందించారు,
డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు జగనన్న ఆసరాగా నిలిచాడు, జగనన్న తోడై ఉన్నాడని ఎన్ని చెప్పినా కూడా జగనన్న మహిళల కోసం చేసినటువంటివి ఎప్పటికీ కూడా మర్చిపోలేనివి. మహిళలందరూ కూడా జగనన్నకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఏం చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలోకి రాకముందు మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తాము, మహిళలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉక్కుపాదం మోపుదామని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, హోంమంత్రి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఊరూరా చాటింపేసి మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తాము, నీకు 15,000 నీకు 1500 అని చెప్పేసి ఒక దండోరా వేసి మహిళల ఓట్లతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 19 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మహిళలకు ఇచ్చినటువంటి హామీలలో అరకొరగా కూడా తల్లికి వందనం నెరవేర్చారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అంటారు. మహిళలకు అన్యాయం జరుగుతుందిరా బాబు అంటే ఒకరు కూడా స్పందించారు. అక్కడ వెళ్ళి పరామర్శించకపోగా కనీసం ఆ కుటుంబాలకు కూడా భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఏమైపోతుంది సమాజంలో? మహిళలకు రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు వయసుతో సంబంధం లేకుండా 3 సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి 60 సంవత్సరాలు 80 సంవత్సరాల మహిళల వరకు కూడా అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా భరోసా ఇవ్వకపోగా, రక్షణ ఇవ్వకపోగా, అండగా నిలబడకపోగా కూడా మరి పైగా మేము అన్ని సంక్షేమ పథకాలు అందించాము, సంక్షేమ పథకాలు ఎవరైనా అందిస్తే వాళ్ళ నాలుక మందము అని అంటారు. ఇదెక్కడి పరిపాలనను కూడా మహిళలందరూ కూడా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా జగనన్న